US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. అందరికీ నమస్కారం. ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు జూలై 7th నుంచి మన తెలంగాణలో చాలా వైభవంగా మనము బోనాలు పండగ మనం చేసుకుంటాం. దాదాపు ప్రతి ఇంట్లో అమ్మవారికి మనము నైవేద్య రూపంలో గొర్రెలు మనము ఎక్కిస్తాం, సమర్పిస్తాం. కానీ చాలా మందికి తెలియదు అమ్మవారి నుంచి ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా చేస్తే వస్తుంది, ఆ పద్ధతి కొంతమందికి తెలియదు. మనము గొర్రెలు అమ్మవారికి ఎక్కిస్తాం. ఎందుకు? మంచి వర్షం పడాలి, ఎట్లాంటి కూడా రోగాలు రాకూడదు, యావత్ భారతదేశం మంచిగా ఉండాలి, హిందూయిజం కూడా మంచిగా ఉండాలని ఒక కోరిక మనలో ఉంటుంది. కానీ దురదృష్టం, ఆ గొర్రెలు ఎవరితోని మనం కోయిపిస్తాం అది కొద్దిగా మీరు దృష్టి పెట్టండి. ఆ గొర్రెలను కోసేవాడు ఎవరు ఉంటారు, ఏ మతానికి చెందినవాడు ఉంటాడు, కొద్దిగా మీరు దానిపైన దృష్టి పెట్టండి. మనకు తెలియదు, కానీ ఆ గొర్రె కోసే ముందు ఆయన ఒక స్లోగన్ని ఆయన మనసులో చెప్పుకుంటారు. ఆ స్లోగన్ ఏం తెలుసా? ఒక్క నిమిషం. బిస్మిల్లాహు అల్లాహు అక్బర్ అని ఆయన మనసులో చెప్పుకొని ఆ గొర్రెని కోస్తాడు. అంటే ఏం తెలుసా? అది ఈ గొర్రెని అల్లానే నీకు ఎక్కిస్తున్నాను అని ఆ మంత్రం చదువుకొని అయినా గొర్రెని కోస్తాడు. అంటే ఆ గొర్రెలు ఎవరికి ఎక్కించిండైనా ఆయన దేవుడికి. కానీ మనము మన అమ్మవారికి ఎంగిలు మనం ఎక్కిస్తామా, ఎంగిలు మనం తింటామా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకోసం ఈ బోనాల పండగలో ఎట్టి పరిస్థితిలో హిందూతోనే మన కటిక సమాజం ఉంది, వాళ్ళతోనే మనం గొర్రెలని కోయిపిస్తాం, మన అమ్మవారికి ఎక్కిస్తామని ఒక సంకల్పం మనం అందరం తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒక మంచి మనసుతోని అమ్మవారికి మనం పూజ చేస్తాం. కానీ అట్లాంటి మంచి సందర్భంలో ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా మనం కొద్ది జాగ్రత్తగా పడాలని నేను ప్రతి ఒక్క హిందూకి కోరుతున్నాను. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక, మా హిందూ పండగలకి మంచి జరగాలని మీరు 25 crore రూపీస్ కూడా రిలీజ్ చేస్తారు. అదేవిధంగా ఈ బోనాల పండగంలో కటిక సమాజ్తోని మాట్లాడి హిందువులతోనే ఆ గొర్రెలు కోయిపీయనికి అట్లాంటివి కూడా మీరు వ్యవస్థ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము వేరేలు ఏదైనా అంటే వేరే సమాజములు, వేరే ధర్మములు ఏదైనా ఫెస్టివల్లో మేము ఇన్వాల్వ్ కాము. అందుకోసం మా ఫెస్టివల్లో కూడా ప్రత్యేకంగా ముస్లిమ్స్ ఇన్వాల్వ్ కాకుండా చూడాలని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.